నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, కవిత గారు రాసినటువంటి లెటర్ ఎవరు లీక్ చేశారు, తను స్వతహాగా లీక్ చేసిందా, చేస్తే ఎందుకు చేసింది, ఒకవేళ తన కుటుంబ సభ్యులు తన అన్న కేటీఆర్ చేశాడా, చేస్తే ఎందుకు చేశాడు, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేటువంటి దానిపై ఎన్నో వాదనలు, ప్రతివాదనలు మనము మీడియా ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వింటూనే ఉన్నాం. సో దీనిపై ఎవరికి తెలియనటువంటి కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే, కల్వకుంట్ల కవిత గారు లెటరు లీక్ వెనకాల ఎవరున్నారు అన్నది కనుక మనం విశ్లేషించినట్లయితే, కేసీఆర్ అయి ఉండొచ్చు, నెంబర్ 2లో సంతోష్ అయి ఉండొచ్చు, నెంబర్ 3లో కేటీఆర్ అయి ఉండొచ్చు, నెంబర్ 4లో కవితనే తన లెటర్ తనే రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ మనము కేసీఆర్ ప్రమేయం ఉందా లేదా అనేది గనక మనం విశ్లేషించినట్లయితే, కేసీఆర్ ఎందుకు ఈ లెటర్ ని బయట పెడతాడు? ఎందుకంటే ఆ లెటర్ లో మనం చూసినట్లయితే కొన్ని కేసీఆర్ తను స్వయంగా చేసినటువంటి తప్పులన్నీ తను ఎత్తి చూపడం జరిగింది. ఈ లెటర్ బయటకు వస్తే ప్రజల్లో తను చేస్తున్న దాన్ని తన కూతురే ప్రశ్నించింది అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్తుంది, కాబట్టి తను ఆ రిస్క్ తీసుకుంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు. రెండోది, తన సొంత కూతురే కలిసి చెప్పాల్సిన విషయాన్ని లెటర్ ద్వారా చెప్పింది అన్న విషయం ప్రజల్లోకి వెళ్తే, తనకి తన కూతురికి మధ్యలో గ్యాప్ ఉందన్నది ప్రజల్లోకి వెళ్ళడం కేసీఆర్ దాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. కాబట్టి కేసీఆర్ ఈ విషయాన్ని, తన లెటర్ని బయటికి పెట్టి ఉంటాడని నేను అనుకోవట్లేదు. అంటే మీనింగ్ ఏంది? కేసీఆర్ ఈజ్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ ఎవరు? సంతోష్ గారు. సంతోష్ గారి విషయానికి వస్తే, ఈ లెటర్ కనుక సంతోష్కి వెళ్ళి సంతోష్ గారు లీక్ చేశారు అన్న విషయం కనుక బయటికి తెలిస్తే, కేసీఆర్ తన పదవి నుంచి ఇమ్మీడియట్ గా తీసేస్తాడు. కాబట్టి తను తన కెరియర్ ని రిస్క్ లో పెట్టి ఈ లెటర్ ని బయట పెట్టి ఉంటాడు అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో తను నమ్మిన బంటుగా ఉంటూ ఇప్పటి వరకు ఏ విషయాన్ని కూడా బయట లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా, ఏ విషయాన్ని బయటికి రాకుండా కేసీఆర్ ను కాపాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంతోష్ గారు. కాబట్టి సంతోష్ గారు కేసీఆర్ గారి యొక్క డైరెక్షన్ లేకుండా తను కనీసం కాలు కూడా బయట పెట్టలేడు. అలాంటి వ్యక్తి ఈ లెటర్ ని బయట పెడితే పార్టీకి ఎంత ముప్పో తనకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా తను ఇది లెటర్ బయట పెట్టి ఉండడు. అంటే సంతోష్ గారు ఈ లెటర్ బయట పెట్టలేదన్నది వాస్తవం. ఇంకా మిగిలింది కేటీఆర్ విషయానికి వస్తే, కేటీఆర్ తను ఈ లెటర్ చదివినాక పిలిచి మాట్లాడి ఉంటాడు కావచ్చు, కానీ లెటర్ బయట పెట్టడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఇది పార్టీ యొక్క మనుగడని ప్రశ్నించేటువంటి ఉత్తరం కాబట్టి, అంతేకాకుండా కేసీఆర్ క్రెడిబిలిటీని ప్రశ్నించేటువంటి లెటర్ కాబట్టి డెఫినెట్గా దాన్ని బయట పెడతాడని నేను అనుకోవట్లేదు. అంతేకాకుండా అది బయట పెట్టి స్వంత చెల్లని దూరం చేసుకుంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మధ్యలోనే ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను చాలా ఇంటెలిజెంట్ అని. కాబట్టి ఒక ఇంటెలిజెంట్ కేటీఆర్ ఇది చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. ఆయన సీఎం ఆస్పిరేషన్లో ఉన్నాడు కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళి అని అనుకున్న లక్ష్యానికి చేరుతాడు తప్ప, అందరినీ విభేదించుకుంటూ అందరినీ దూరం చేసుకుంటే ఆయన అనుకున్న లక్ష్యానికి ఏ రోజు వెళ్ళడు అన్నది వాస్తవం. కాబట్టి ఆ ఇంటెలిజెంట్ కేటీఆర్ కనుక ఇది బయట పెట్టలేదని నేను నమ్ముతున్నా. మరి కేసీఆర్ కాదు, అటు సంతోష్ కాదు, ఇటు కేటీఆర్ కాదు అన్నప్పుడు మరి ఎవరు పెట్టి ఉంటారు అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఈ లెటర్ని డెఫినెట్గా కవిత గారే బయట పెట్టి ఉంటారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. మీరు అడగవచ్చు, ఏంటి దాని వెనకాల ఉన్న వాదన ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకు అంటే, తను అనుకున్నది సాధించడం కోసం జనరల్గా తను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తుందనేది నాకు అనిపిస్తుంది. అంటే తన తండ్రిపై కానీ తన తల్లిపై కానీ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనే మెథడ్ ద్వారా ప్రెషర్ బిల్డప్ చేసి తను అనుకున్నటువంటి స్థాయిని తన పార్టీలో కోరుకుంటుందన్నది నేను అనుకుంటున్నా. అంటే తను చూస్తే ఈ మధ్యలో చాలా రోజుల నుంచి పార్టీలో తనకు కావలసిన గుర్తింపు దక్కడం లేదు, తనకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, తనను పిలిచి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టమనట్లేదు, తనకు అసలు ప్రోగ్రామ్ స్కెడ్యూలే కూడా తనకు రావట్లేదు అని చెప్పి చాలా సందర్భాలలో తన అసంతృప్తిని చూసాం. అంతేకాకుండా
ఈ మధ్యలో జరిగినటువంటి వరంగల్ సభలో ఇటు లెఫ్ట్ సైడ్ కేసీఆర్, రైట్ సైడ్ కేటీఆర్ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా బ్యానర్స్పై కవిత గారి ఫోటో మనం చూడలేదు. అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు నా వారసుడు కేటీఆర్ అని చెప్పి కేసీఆర్ ఈ తెలంగాణ సమాజానికి చెప్పినటువంటి వాస్తవం. అలాంటి సందర్భంలో తన రాజకీయ మనుగడకే ప్రమాదం ఉంది కాబట్టి తన పార్టీలో తన పొజిషన్ని సెక్యూర్ చేసుకోవడం కోసం తను ఈ లెటర్ని తానే రాసి తనే యుఎస్ నుంచి వచ్చే ఒక రోజు ముందు తనే బయటపెట్టి ఉండొచ్చు అన్నది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ లెటర్ ద్వారా తనకి ఫ్యామిలీకి గ్యాప్ ఉందనేది చర్చ జరగాలి. ఆ చర్చ జరగడం వల్ల కేసీఆర్ దిగొస్తాడు, తద్వారా తను అనుకున్నది తనకు దక్కుతుందని చెప్పి తను అనుకుంటుందన్నది నేను అనుకుంటున్నా. అంతేగాని తన పార్టీ వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇది చేసి ఉంటుందని నేను అనుకోవట్లేదు. తను గనక కావాల్సిన ఇంపార్టెన్స్ దక్కకపోతే తను ఎంతకైనా తెగించి పార్టీని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికైనా, కేసీఆర్పై ప్రశ్నించడానికైనా నేను ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పిందన్నది కూడా వాస్తవం. కాబట్టి అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అని కనుక మనం విశ్లేషించినట్లయితే కేసీఆర్ గారు అసలు కవితకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇవాళ కవిత గారు ఎందుకున్నారు అని మనం చూసినట్లయితే కేసీఆర్ గారు తన కూతుర్ని, తన రాజకీయ భవిష్యత్తుని తను నాశనం చేసుకోవాలని కోరుకుంటాడని నేను అనుకోవట్లేదు. కానీ తను ఎన్నో అవకాశాలు ఇస్తూ రావడం, కవిత గారు ఎన్నో అవకాశాలను పొడగొడుతూ రావడం, పార్టీకి మచ్చ తీసుకొచ్చేటువంటి పరిస్థితుల దాకా వెళ్ళడం వల్లనే తను కొద్ది రోజులు తనను దూరం పెట్టడానికి ప్రయత్నం చేశాడు అన్నది కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ బయటికి వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో గ్యాప్ పెరగడం మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ వల్ల తన రాజకీయ భవిష్యత్తే కాకుండా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఓడిపోవడానికి 10 కారణాలైతే అందులో లిక్కర్ స్కామ్ కూడా ఒక ప్రధానమైన కారణం అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఉన్న 10 కారణాలలో ఇది నెంబర్ 2 నెంబర్ 3 ప్లేస్లో ఇది దాని రోల్ ప్లే చేసింది అన్నది కేసీఆర్ గ్రహించాడు. అంతేకాకుండా తను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు లో ఉండమని చెప్పడం, తనని ఇంటికే పరిమితం కావమని చెప్పడం, తనకు కావలసిన స్పేస్ ఇవ్వకపోవడం వల్ల కవిత గారు తను జాగృతిని ఎక్స్పాండ్ చేస్తూ అగ్రెసివ్గా వెళ్ళడం కూడా మనం చూసాం. అంతేకాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా తను అంత పెద్ద లిక్కర్ స్కామ్ డిస్కషన్ జరుగుతున్న సమయంలో కేసీఆర్ గారిని నాకు అసెంబ్లీ సీట్ ఇవ్వమని చెప్పి అడగడం, తను జగిత్యాల నుంచో లేదంటే నిజామాబాద్ అర్బన్ నుంచో లేదంటే ఆర్మూర్ నుంచో టికెట్ కావాలని కోరడం, కేసీఆర్ గారు దాన్ని వద్దు అని చెప్పి నిరాకరించడం, ఇది కూడా వాళ్ళ మధ్యలో చాలా గ్యాప్ తీసుకొచ్చింది. ఎందుకంటే తను ఎంపీ పోవడం కంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యి ఈ రాష్ట్రంలోనే తను ఒక సీఎం స్టేచర్కి వెళ్ళడం కోసం తను ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం అని చెప్పి తను భావించింది అన్నది వాస్తవం. కాబట్టి ఇలాంటి సందర్భంలో కవిత గారు అడగడం, కేసీఆర్ గారు రిజెక్ట్ చేస్తూ వెళ్ళడం, ఇలాంటి సందర్భాలన్నీ కవిత గారికి, కేసీఆర్ గారికి మధ్యలో గ్యాప్ తీసుకొచ్చాయన్నది మనం గ్రహించవచ్చు. ఈ గ్యాప్లో నుంచి కేసీఆర్ గారు సదుద్దేశంతో తనను కొద్ది రోజులు దూరం పెట్టినా తన దూకుడు వల్ల తన రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుందనేటువంటి భయాందోళనలో ఉండి, ఒక స్ట్రెస్లో ఉండి కవిత గారు చాలా ఫాస్ట్గా మూవ్స్ వేస్తున్నారు. అయితే దానివల్ల తనకే ప్రమాదం తప్ప ఏముండదు, తను రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందన్నది కూడా నా ఆలోచన. తద్వారా తన రాజకీయ భవిష్యత్తుకి తనే గొయ్యి తవ్వుకుంటుందన్నది కూడా మనం ఆలోచించవచ్చు. సో ఇదండి విషయం. సో ఈ లెటర్ లీక్ ఎవరు చేయలేదు, ఐ థింక్ కవిత గారే చేశారు అన్నది మనము ఈ విశ్లేషణ ద్వారా మీకు తెలిసిందని నేను అనుకుంటున్నా. మీకు ఒకవేళ భిన్న అభిప్రాయం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లాంటి విశ్లేషణతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.